హలో అండి. నేను ఇది సజెషన్ అయినా అనుకోండి, లేదంటే రియల్ ఎస్టేట్‌లో, లేదంటే ఏదైనా ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్‌లో, లేదంటే వేరే ప్రాజెక్ట్స్‌లో అయినా సరే, ఒక ప్లాట్ తీసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలని మీరు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఓకే అండి దానికి. మీరు అనుకున్న బడ్జెట్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మీరు అనుకున్న బడ్జెట్‌లో ఒక ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు, మీరు ఆ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మరి ముందుకెందుకు వెళ్ళట్లేదండి? అంటే నా డౌటు. ఎందుకంటే చాలామంది కస్టమర్‌లు ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ ఇది లాంగ్ ఉంది అని వెళ్ళిపోయారు. ఈ 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాతకి ఒక కస్టమర్ వచ్చి నాకు అదే ప్రాజెక్ట్‌లో, అదే బడ్జెట్‌లో ప్లాట్ కావాలి అని ఇప్పుడు అడుగుతున్నాడు. అది పాసిబిలిటీయా అండి? ఒకప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎందుకు లాంగ్ అనిపించింది? ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎందుకు దగ్గర అనిపిస్తుంది? అదే రోజు తను ప్లాట్ తీసుకుంటే, ఈరోజు తను పెట్టిన దానికి అట్‌లీస్ట్ 2 టైమ్స్, 3 టైమ్స్ పెరిగిపోయేది గదా! ఇలానే చాలామంది లేట్ చేసి వాళ్ళకున్నటువంటి మంచి ఆపర్చునిటీని వాళ్ళు మిస్ అవుతున్నారండి. సో, అలా కాకుండా మీకు ఏదైనా ప్రాజెక్ట్‌లో ఏదైనా ప్లాట్ నచ్చింది అని మీకు అనిపిస్తే ఇమ్మీడియేట్‌గా దాని గురించి మీరు సెర్చ్ చేయండి. ఎందుకంటే మీరు వెళ్ళిందే ప్లాట్ చూడడానికి. మీరు టైం తీసుకొని ఒక ప్రాజెక్ట్‌కెళ్లారు. మీ టైంనక్కడ మీకున్న వర్క్స్‌ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోయారు. అవును. మీరు వెళ్లారు, చూస్తున్నారు అన్నప్పుడు ఆ రోజు మీరు వెరిఫై చేసుకోండి. మీకెక్కడన్నా తేడా అనిపిస్తే మీరు బయటికెళ్ళిపోండి. తీసుకోకండి. మీరు అంతా నచ్చింది, ఒక రూపాయి అటు ఇటు అయినప్పుడు మీరు కూర్చొని మాట్లాడండి లేదంటే. డాక్యుమెంటేషన్ వెరిఫై చేసుకోండి. అలా కాకుండా నేను మళ్ళీ వస్తాను, ఒక 2, 3 మంత్స్ తర్వాతకి వస్తాను, ఇవన్నీ చెప్పి మీరు వెళ్ళిపోతుంటారు గదా! అది ఎవరికి లాస్ అండి? అంటే నా ఎక్స్‌పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను. పొయ్యి, మళ్ళీ రావడము, లేదంటే కొన్ని ఇయర్స్ తర్వాతకొచ్చి నాకు అదే ప్రాజెక్ట్ కావాలి అనుకోవడం, ఇదంతా మనము బ్యాక్ అయిపోతున్నాము అంటే మన ప్లేస్‌ని వేరే వాళ్ళు ముందుకొచ్చి తీసేసుకుంటున్నారు. వాళ్ళు డెవలప్‌మెంట్ అయిపోతున్నారు. మనం మాత్రం అక్కడే ఉంటున్నాము. ఇది నిజంగా ఎవరైతే ప్రాజెక్ట్‌లో లేదంటే ఒక హెచ్ఎండిఏ ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి నేను ఒక సజెషన్ ఇస్తున్నానండి. మీకు నచ్చిందా? ఇమ్మీడియేట్‌గా మీరు వెరిఫై చేసుకోండి. లాయర్ దగ్గరికి వెళ్తారా? డాక్యుమెంటేషన్ చూసుకుంటారా? ఈరోజు మనము ఫోన్ ఓపెన్ చేస్తే ఒక ఎల్‌పీ నెంబర్ కొడితే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి. మరి అలాంటప్పుడు అక్కడే కూర్చొని మీకేదైనా నచ్చింది అంటే మరి మీరు వెరిఫై చేసుకోవచ్చు గదా! ఒకవేళ ఫేక్ అనిపిస్తే మీరు వదిలేసి వెళ్ళిపోండి. అన్నీ సరిగ్గా ఉన్నాయి, అన్నీ సరిగ్గా ఉన్నాయని చెప్పి లాయర్‌తో వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతకి చూద్దాంలే నెక్స్ట్ తగ్గుతుందేమో, ఈ ఆలోచన మీకు రాంగ్ అండి. మీరు ఒక 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతున్నారు. ఆ ప్లేస్‌ని వేరే వాళ్ళు ఒక 5 ఇయర్స్ అడ్వాన్స్‌గా వెళ్ళిపోతున్నారు. ఆలోచించండి. ఆలోచించి ఒక దగ్గర మీరు ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.